ఛానల్ చుట్కీ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే అంగన్వాడీ పాలతో పన్నీర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఇట్లా వస్తుందో చూద్దాం. సో సౌండ్ అయితే డిస్టర్బెన్స్గా ఉంది. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడనైతే 1 లీటర్ మిల్క్ తీసుకుంటున్నాను. తగినన్ని వాటర్, లైట్గా వాటర్ పోసిన అంతే. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎండ్ వరకు చూడండి. ఫుల్ ఎక్సైట్గా ఉంది నాకు కూడా, ఎట్లా వస్తుందా అని చెప్పి. ఇక్కడ మిల్క్ అయితే మంచిగా బాయిల్ అవ్వాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఫుల్ అయితే పెట్టద్దు. అండ్ లెమన్ అయితే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పచ్చు. ఎందుకంటే దాంతోనే కదా మనం పాలు విరగొట్టాలి. సో లెమన్ అయితే ఇక్కడ నేను 2 తీసుకున్నాను, చిన్నవి. మీ దగ్గర పెద్దగా ఉంటే 1 తీసుకోండి అంతే. అండ్ ఇక్కడనైతే లెమన్ అయితే మంచిగా చేస్తున్నాను జ్యూస్ రావడానికి. అండ్ చూడండి మిల్క్ అయితే ఎంత మంచిగా బాయిల్ అవుతున్నాయి. అండ్ మెయిన్ అయితే ఇక్కడ ఇట్లాంటివి తీసుకోవాలి, దాని పేరు నాకు తెలీదు. అండ్ లెమన్ జ్యూస్ మీకన్నైతే చెత్త ఉంటుంది, దాన్ని అయితే పడేయాలి, ఎందుకంటే అది స్మెల్ బాగుండదు. అండ్ లెమన్ పోసుకుంటూ అయితే మంచిగా కలుపుకోవాలి. తర్వాత తొందరగా ఇమీడియట్గా పాలు విరగడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఫుల్ హ్యాపీ, ఎందుకంటే ప్రాసెస్ అయితే సక్సెస్ అవుతుంది. బాగుంటుంది కదా, మనం చేయక ఏదో ఒక రెసిపీ చేస్తే ఆ ఫీలింగే వేరు. అండ్ కాటన్ క్లాత్లో అట్లా జల్లెడ పట్టుకోవాలి. అండ్ లెమన్ స్మెల్ పోవడానికి అయితే ఇక్కడ నేను వాటర్తోనైతే క్లీన్ చేసుకుంటున్నాను, చల్లీలతోని ఒక 2-3 టైమ్స్ అయితే, ఎందుకంటే పులుపు అనేది రాకుండా పన్నీర్. అండ్ దాని తర్వాతనైతే మంచిగా టైట్గా వాటర్ లేకుండా ఇట్లా కట్టుకోవాలి. ఇక్కడనే మెయిన్ మిస్టేక్ ఏంటంటే నేను చేసింది షేప్ అవుట్ అయింది. ఎందుకు అని అంటే ఇట్లా వచ్చేసింది చూడండి. మనం ఎట్లా ముడుచుకుంటామో అట్లనే రావాలి. సో మీరైతే మంచిగా దాన్ని క్లాత్ని ఇంకా మంచిగా టై చేసుకోండి. నేనైతే ఇక్కడ పిచ్చి వేసిన, అందుకని అది పిచ్చి షేప్ వచ్చింది, బట్ ఓకే. అండ్ చూడండి ఎంత సాఫ్ట్ వచ్చిందో, అస్సలు బయట కొన్నదానిలానే ఉంది. నేనైతే ఫుల్ హ్యాపీ. అండ్ ఈ రెసిపీ అయితే నాకు మా అక్క చెప్పింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ మై అక్క. అండ్ యూట్యూబ్లో కూడా చూసిన, బాగుంది కదా. నా ప్రాసెస్ అయితే సక్సెస్ అయింది. మీరు కూడా స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.